అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు మే 2వ తారీఖు రేపటి రోజున ఒక మంచి శుభకార్యానికి ముహూర్తం పెట్టినటువంటి రోజు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు అమరావతిలో జరగబోతా ఉంది. దీనికి చీఫ్ గెస్ట్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ఇక ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి చాలామందిని గెస్ట్లుగా పిలవడం జరిగింది. ప్రముఖంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్ని పంపింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇలాగే 2014-19 మధ్యలో అనుకుంటా ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈ అమరావతి శంకుస్థాపనకి సంబంధించి ప్రోగ్రాం జరిగిందో అప్పుడు కూడా ఈ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అంతేకాకుండా ఇది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి నగరం, ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుని చూపించేటటువంటి నగరం. ఈ నగర నిర్మాణంలో మనం అందరం భాగం అవుదామని చెప్పేసి గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపడం జరిగింది. కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలవద్దండి, పిలిచినా నేను రాను, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండడం అనేది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే ఆ అమరావతి నిర్మాణం పూర్తి అయితే అమరావతి ఉన్నంతకాలం, తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు నేల ఉన్నంతకాలం, ఆంధ్రప్రదేశ్ ఉనికి ఉన్నంతకాలం అమరావతి రాజధానిగా ఉంటుంది. ఆ అమరావతిని కట్టింది నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా శాశ్వతంగా నిలిచిపోతుంది. సో ఆయనకు అంత మంచి పేరు రావడాన్ని నేను స్వాగతించను. నాకు అది డైజెస్ట్ కాదు, నా కడుపు మంట ఎప్పటికీ చల్లారదు. కాబట్టి మీరు అంత ఆనందంగా, సంతోషంగా, ఉత్సవంలాగా మీరు నగర నిర్మాణం కోసం అని శంకుస్థాపనలు చేసుకుంటా ఉంటే దాన్ని చూసి నేను డైజెస్ట్ చేసుకోలేను, కాబట్టి నేను రాను అని గతంలో చాలా ముక్తకంఠంతో ఆయన మాట్లాడినటువంటి విషయం అనమాట. మనందరికీ తెలుసు, అది ప్రధానంగా వార్తాపత్రికల్లో శీర్షిక మీద వచ్చిందనమాట. అది నన్ను పిలవద్దు, నేను రాను అని చెప్పేసి టైటిల్ మీద దాదాపు అన్ని రకాల వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ విధంగా ఈ అమరావతి నగరాన్ని చంపేయాలని ఆయన పోరాడాడో, ఎన్ని కుట్రలు చేశాడో మనందరికీ తెలిసిందే. 3 రాజధానులు అని చెప్పేసి కేవలం అభివృద్ధి మొత్తం అంతా ఒకచోటే కేంద్రీకృతమైతా ఉంది, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదా అని చెప్పేసి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అమరావతి అనేది కమ్మ కులానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతం, అక్కడ కమ్మ వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే రాజధాని ఏర్పాటు చేశారు అని చెప్పేసి మిగతా కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చాలా భారీగా చేశాడు. అంతేకాకుండా ఆ అమరావతి కట్టడానికి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త నగరం కట్టేటటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదు అని చెప్పేసి ఆ విధంగా కూడా ప్రజల మనసుల్లో కొంచెం విషపు విత్తనాలు అయితే నాటే ప్రయత్నం భారీగా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యలేడు అని క్లారిటీకి వచ్చేసినటువంటి ప్రజలు మాత్రం నీ వల్ల ఏమీ కాదు, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు వైజాగ్ను కట్టలేవు, కర్నూలును డెవలప్ చేయలేవు, అమరావతిని డెవలప్ చేయలేవు, నువ్వు కేవలం నీ పులివెందులను తప్ప ఇంకా ఏ ఊరిని డెవలప్ చేసుకోలేవు. ఇంకా వాస్తవాన్ని చెప్పాలంటే 45 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి మీ కుటుంబంలో పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి బస్ స్టాండ్ను కట్టడానికి 45 ఏళ్ళు పట్టింది మీకు. సో మీరు ఏ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయరు అని చెప్పేసి క్లారిటీకి వచ్చినటువంటి ప్రజలు ఆయన్ని 2024లో ఎలాగూ దించేశారు, 11 సీట్లకు పరిమితం చేసి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అమరావతి ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఆల్రెడీ అక్కడ జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి కంప్లీట్గా వర్క్ అంతా క్లారిటీగా పూర్తయిపోయింది. ఇక ఏదైతే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్ని పర్ఫెక్ట్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ప్రోగ్రామ్కి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం మే 2వ తారీఖున. సో దీనికి మళ్ళీ గతంలో ఎలాగైతే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరిగిందో ఈ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి హోదాలో ఆయన వస్తూ ఉన్నారనమాట. సో గతంలో ఎలాగో పిలిచినా కూడా కడుపు మంటతో నువ్వు రాలేదు కాబట్టి ఇక
పరిపాలన చూసి విధానాలు చూసి జనాలు నిన్ను ఎలాగో బెంగళూరుకు పరిమితం చేశారు కాబట్టి కొంచెమైనా నీలో మానవత్వం అనేది ఆ రైతుల పట్ల కొంచెమైనా నీలో మెచ్యూరిటీ కావచ్చు, లేదంటే మార్పు కావచ్చు వచ్చుంటుందేమో అని చెప్పేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ కార్డు పంపింది. ఏది? ఈ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. కానీ మరి ఈసారి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అని సోషల్ మీడియాలో ఈ నెటిజన్స్ మొత్తం అంతా పోల్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట. వస్తాడు రాడు అని చెప్పేసి 2 లైన్లు పెట్టి వస్తాడు అనేదానికి ఎక్కువ ఓట్లు వేస్తారా, రారు అనేదానికి ఎక్కువ ఓట్లు వేస్తారా అంటే ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే కదా, రాడు అనేటటువంటి ఆప్షన్నే చాలామంది చూస్ చేసుకోవడం జరిగిందనమాట. విపరీతంగా ఓట్లు అయితే పడడం జరిగింది. సో ప్రజలకు అంత క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన వెళ్ళడు, ఎందుకంటే ఆయనకు కడుపు మంట. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా తన కాలి కింద చెప్పులాగా బానిసలాగే ఉండాలి, ఆ ఆంధ్రప్రదేశ్కి ఆయన మకుటం లేని మహారాజు అన్నట్టు ఫీల్ అవుతా ఉంటాడు. కాబట్టి ప్రజలు ఇట్లా బాగుపడితే చూడలేడు కాబట్టి ఆయన రాడు అని చెప్పేసి నెటిజన్స్ అంతా ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇక నేను చెప్పేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించిందో, లోకేష్కి సంబంధించిందో, పవన్ కళ్యాణ్కి సంబంధించిందో, మీకు సంబంధించిందో, మీకెవరికి సంబంధం లేని ప్రాజెక్ట్ ఇది కంప్లీట్గా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనమాట. దాదాపు 29 గ్రామాల ప్రజలు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఎందుకు అంటే విభజిత రాష్ట్రానికి ఎటువంటి ఆధారము లేదు. ఒక రాజధాని కట్టుకుంటే దాని ద్వారా పక్క రాష్ట్రాలు ఏ విధంగా రాజధాని మీద వచ్చేటటువంటి ఆదాయంతో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ బాగుపడతా ఉన్నారో మనకు కూడా అటువంటిది ఒక రాజధాని ఉంటే గనక ఇతర ప్రాంతాలు కూడా ఆంధ్రప్రదేశ్లో బాగుపడతాయి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మంచి మనసుతో రైతులు త్యాగం చేసి తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అటువంటి రైతుల్ని మీరు దాదాపు 4.5 సంవత్సరాల పాటు రోడ్లు పట్టుకొని తిరిగేలాగా చేశారు. అక్కడితో ఆ పాపం కడిగేసుకోండి. ఈ అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే మిమ్మల్ని పిలిచారో వెళ్ళండి, మంచి మనిషిగా మారి అక్కడికి వెళ్ళండి, మంచి రాజకీయ నాయకుడిగా అక్కడికి వెళ్ళండి, ప్రజలతో మమేకమవుతూ రాజకీయాలు చెయ్యండి. కానీ ఇలా కడుపు మంట రాజకీయాలు మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి మా తరఫు నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మీరు ఎంత కడుపు మంటతో దీని మీద విషం కక్కినా సరే అశ్వమేధం లాంటిది ఈ అమరావతి ప్రాజెక్ట్. ఎవ్వడు ఆపలేడు, ఆపే ప్రసక్తే లేదు. ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు ఈ పృథివీలోనే పుట్టలేదు. మీరు ఎంత ఏడ్చినా అమరావతి ఆగదు. మీరు ఎంత కడుపు మంటతో దాని మీద విషం కక్కినా అమరావతి నిర్మాణం ఆపే శక్తి మీకు రాదు, లేదు కూడా. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.